3 సలహాలు చందమామ కథ. ఒక గ్రామంలో రాజన్న అనే పేదవాడు ఉండేవాడు. ఒకనాడు వాడు తన భార్యతో, ఏమే, ఉన్నది పెట్టుకుని నువ్వు తింటూ ఉండు, నేను పట్నం వెళ్ళి పని సంపాదించి డబ్బు గడించి వస్తాను అని చెప్పి పట్నం వెళ్ళాడు. పట్నంలో ఒక పెద్ద మనిషి దగ్గర రాజన్నకు పని దొరికింది. రాజన్నకు పని బాగానే ఉండేది. వాడా పనిని బాగానే చేసేవాడు. యజమాని భార్య మంచి ఇల్లాలు. ఆవిడ రాజన్నకు తిండి లోపము, బట్టలోపము రాకుండా చూసింది. రాజన్న ఒక ఏడాది పాటు పనిచేశాడు. యజమాని తనకు జీతం రూపంలో కొంత డబ్బిస్తాడనుకున్నాడు రాజన్న. కానీ అలాంటిదేమీ జరగలేదు. పోనీ పని మానుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు రావలసిన డబ్బంతా అడిగి లెక్క కట్టించి ఏకంగా తీసుకుపోదామనుకుని వాడా విషయం మాట్లాడలేదు. 2 ఏళ్లు గడిచాయి, 3 ఏళ్లు గడిచాయి, 10 ఏళ్లు గడిచాయి, 20 ఏళ్లు గడిచాయి. రాజన్నకు ఇంటిపైన ధ్యాస మళ్ళింది. వాడు యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను మా ఊరికి పోతాను, నాకు వచ్చే జీతం ఏదో ఇప్పించండి అని అడిగాడు. యజమాని ముఖం చిట్లించి ఏవో లెక్కలు గురించినట్లు నటించి, నీకేం వస్తుందిరా, 3 వరహాలు వస్తుంది, అంతకంటే లక్షలకు విలువైన 3 సలహాలు ఇస్తాను, పట్టుకుపోయి బాగుపడు అని చెప్పాడు. రాజన్నకేమనటానికి పాలుపోలేదు. పనులో కుదురుకున్నప్పుడే జీతం సంగతి మాట్లాడుకుంటే తనకింత నష్టం కలక్కపోను. అందుచేతవాడు, చిత్తం, అలాగే చెప్పండి అన్నాడు. నా సలహాలేవంటే, నీకు సంబంధించిన విషయాలను గురించి ఆరాలు తీయకు, మధ్య మార్గంలో పెడతోవలు పట్టకు, రాత్రి కలిగిన ఆగ్రహావేశాన్ని తెల్లవారిన దాకా ఆచుకో, ఇక వెళ్ళిరా అన్నాడు యజమాని. రాజన్న ఒక్క నిట్టూర్పు విడిచి తన గ్రామానికి బయలుదేరాడు. వాడు నగరం దాటి కొంత దూరం వెళ్ళేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక ఎండిపోయిన చెట్టు చుట్టూ 40 ఒంటెలు నిలబెట్టి ఉన్నాయి. వాటి మీద బంగారు కాసుల మూటలున్నాయి. ఒక నల్లని ఆజానుబాహు ఆ బంగారు కాసులను ఎండిన చెట్టు కొమ్మలకు ఆకుల్లాగా అమర్చుతున్నాడు. అది చూసి రాజన్న, ఎందుకిలా అర్థం లేని పని చేస్తున్నావు అని అడుగుదామనుకున్నాడు. కానీ అంతలోనే తన యజమానికిచ్చిన మొదటి సలహా జ్ఞాపకం వచ్చింది. నీకు సంబంధించిన విషయాల గురించి ఆరాలు తీయకు. ఈ మాట జ్ఞాపకం రాగానే రాజన్న నోరు మెదపక తన దారిని తాను బయలుదేరాడు. వాడు 2 అడుగులు వేయగానే ఆజానుబాహువు, ఏయ్, ఇలారా, ఇలారా అని పిలిచాడు. ఏం కావాలి అన్నాడు రాజన్న వెనక్కు వెళ్ళి. నేను 200 ఏళ్లుగా ఇదే ఆట ఆడుతున్నాను. ఇటుగా వెళ్ళిన ప్రతివాడు నేనెందుకిలా చేస్తున్నానని అడిగినవాడే. అందుచేత ఆ మాట అడగకుండా వెళ్ళిన వాడికి ఈ బంగారు కాసులన్నీ ఇచ్చేద్దామని, అడిగినవాడి తల నరికేద్దామని శపథం పట్టాను. ఇటుగా వచ్చిన ప్రతి వాడి తల నరికాను. అదుగో తలల గుట్ట చూడు. ఇంతకాలానికి నువ్వొక్కడివే నన్ను ఏమీ అడగకుండా నీ దారిని వెళ్ళావు. ఈ కాసులన్నీ పోగు చేసి ఒంటెల మీద ఎత్తుకుని ఒంటెలను తోలుకుపో అన్నాడు ఆ నల్లని ఆజానుబాహువు. రాజన్న పంట పండింది. తాను 20 ఏళ్లు పడిన శ్రమకు 20,000 రెట్లు ఫలితం దక్కింది. వాడు 40 ఒంటెలను తొలుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి వాడికి మరి 3 కలిశారు. వాళ్ళు మరో 40 ఒంటెల మీద బంగారు కాసుల మూటలు వేసుకుని తోలుకుంటూ వెళ్తున్నారు. తమ్ముళ్ళు, మీ ప్రయాణం ఎందాక అని రాజన్న వాళ్ళని అడిగాడు. రేవుకు పోతున్నాం, అక్కడ ఈ డబ్బుతో సరుకులు కొని తిరిగి వస్తాం అన్నారు వాళ్ళు. కొంత దూరం రాజన్న వాళ్లతో కలిసి ప్రయాణం చేశాడు. తరువాత వారికి ఒక అడ్డదారి తగిలింది. ఈ దారిని వెళితే కళ్ళు దుకాణం ఉంది, అక్కడ తాగి దాహం తీర్చుకుందాంరా అన్నారు ఆ 3 రాజన్నతో. రాజన్న సరేనందామనుకుంటూ ఉండగా వాడికి యజమాని చెప్పిన 2వ సలహా గుర్తుకొచ్చింది. మధ్య మార్గంలో పెడతోవలు పట్టకు. యజమాని చెప్పిన మొదటి సలహా బాగా అచ్చిరావడం చేత రాజన్న 2వ సలహాను కూడా పాటించదలిచాడు. వాడు మిగిలిన వాళ్లతో, నేను రాన్లే, ఇక్కడే మీకోసం ఆగి ఉంటాను, మీరు వెళ్ళిరండి అన్నాడు. అయితే మేం తిరిగి వచ్చేదాకా మా ఒంటెలను కూడా కాస్త చూస్తూ ఉండు అని వాళ్ళు అడ్డదారిని పడి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు కళ్ళు అంగడి చేరే లోపనే పొదల చాటు నుంచి బందిపోడు దొంగలు వచ్చి వాళ్ల మీద పడి వాళ్ళని చంపేసి వాళ్ల వద్ద ఉన్న కొద్ది బంగారు కాసులను తీసుకుని పారిపోయారు. వాళ్ల కోసం ఆగి ఉన్న రాజన్న వద్దకు కళ్ళు దుకాణం మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, నీ స్నేహితులు చచ్చారు అని చెప్పాడు. రాజన్న తన 40 ఒంటెలతో పాటు వాళ్ళ 40 ఒంటెలను కూడా తోలుకుంటూ బయలుదేరి తన గ్రామం చేరాడు.
అక్కడ వాడు తన 80 ఒంటెలను ఒక పొలంలో ఉంచి తన ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. రాజన్న భార్యే వచ్చి తలుపు తీసి తన భర్తను గుర్తించక, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగింది. నేను పరదేశీని, ఈ రాత్రికి మీ ఇంట పడుకుని ఉదయాన్నే నా దారిని నేను పోతాను అన్నాడు రాజన్న. భార్యను ఏడిపించి తర్వాత నిజం చెబుదామని. మా ఆయన ఊళ్ళో లేడు, నేను ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాను, అందుచేత ఇంట్లో పడుకునేటందుకు వీల్లేదు. కావలిస్తే ఈ గొడ్లపాకలో చోటు చూసుకుని పడుకోవచ్చు. భోజనం కావాలా అన్నది రాజన్న భార్య. కావాలన్నాడు రాజన్న. అతనికి అతని భార్య పేద తిండి పెట్టింది. తన భార్య శీలం చూసి రాజన్న చాలా సంతోషించి తెల్లవారాక ఆమెకు నిజం చెప్పి ఆశ్చర్యపడదామనుకున్నాడు. అతను గొడ్లపాకలో గడ్డి పరుచుకుని పడుకున్నాడు. కానీ నిద్ర రాలేదు. అతని కళ్ళు ఇంటి మీదనే ఉన్నాయి. కొంచెం పొద్దుపోయాక మసక చీకట్లో ఎవడో మనిషి రావటము, స్వతంత్రంగా తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టడము రాజన్న కంటపడింది. తన భార్య మీద కలిగిన సదభిప్రాయం అంతా పోయి పెళ్ళాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది రాజన్నకు. ఇది ఇంకెవన్నో పెళ్లి చేసుకుంది, అందుకే నన్ను ఇంట్లో పడుకోనివ్వలేదు. ఆ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే తీస్తాను అనుకుంటూ రాజన్న చివాలన లేచాడు. కానీ అంతలోనే తన యజమాని చెప్పిన మూడో సలహా జ్ఞాపకం వచ్చింది. రాత్రి కలిగిన ఆగ్రహావేశాన్ని తెల్లవారిన దాకా ఆచుకో, ఇప్పుడు చేసే పని తెల్లవారినాకనే చేయవచ్చు అనుకుని రాజన్న మళ్ళీ నడుము వాల్చాడు. తెల్లవారింది. రాజన్న ఇంటి వాకిలి తెరుచుకున్నది. ఒక యువకుడు వాడి వెనకనే రాజన్న భార్య వచ్చారు. యువకుడు వెనక్కి తిరిగి, వంట భయం వద్దులే అమ్మా, పొలం నుంచి చిక్కుళ్ళు తెస్తాను, మనం తిని ఆ పరదేశికి కూడా కడుపు నిండా తిండి పెడదాం అన్నాడు. ఆ కుర్రవాడు రాజన్న వెళ్ళేనాటికి తల్లి గర్భంలో ఉన్నాడు. వాడు తన కొడుకేనని తెలియగానే రాజన్నకు పట్టరాని సంతోషం వచ్చింది. వాడు గొడ్లపాకలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తన కొడుకుని కౌగిలించుకుని, చిక్కుళ్ళేమిట్రా పిచ్చివాడా, మనకు 80 ఒంటెల బంగారం ఉంది, మంచి మంచి కూరలు నారలు కొనుక్కురా, ఇక మనం అర్ధాకిలిగా తిన్నవసరం లేదు అన్నాడు. ఆ పరదేశి తమవాడేనని, 20 ఏళ్లకు అతను లక్షాధికారి తిరిగి వచ్చాడని తెలిసి రాజన్న భార్య కొడుకు పట్టరాని ఆనందం పొందారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.